ఏం చేస్తున్నావు? హాయ్ అండి. ఈరోజు మటన్ లివర్ తెచ్చాడండి మా ఆయన. చూడండి మటన్ లివర్, ఇంకొక కట్ట గోంగూర. అయితే మటన్ లివర్ గోంగూర రెండు కలిపి చేస్తా. చూడండి ఒక కట్ట, ఇదేమో ఒక కేజీ మటనా? కేజీ మటను. అందులోకి ఇంకో గోంగూరలోకి ఇవన్నీ వేయాలండి. ఇంకో కొత్తిమీర వేయాలి. మంచి కడిగి పెట్టి పక్కకు ఇంకో కోసి కూడా ఇవి టమాటాలు ఒక 2, ఒక్క ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఓకే, ఇవన్నీ వేసేసుకొని ఉడకబెడతా దీంట్లో వేసి. చూడండి ఇందులో వేసి ఉడకబెట్టేసి ఆయిల్ వేయాలి, కొంచెం ఉప్పు వేయాలి, వేస్తాను. ఇంకో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, సాల్ట్ వేస్తాండి. 1 స్పూన్ అంతా సాల్ట్, ఇంకో 1 స్పూన్ సాల్ట్, అంతే అండి. ఉడకబెట్టి దగ్గరికి అయినాక కొంచెం రోట్లో ఇట్లా అని నూరినట్టు చేసి కూరలో వేయాలి. ఇవి ఉడకబెట్టేస్తాం. ఇవి గోంగూర ఉడకబెట్టి పక్కకు పెడతా. తర్వాత ఇంకో లివర్ కండి ఒక 2 ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, ఇంకా అంతే. తర్వాత చేసేటప్పుడు చూపిస్తాండి. చూడండి పొయ్యి ముట్టించేసి గిన్నె పెట్టిన తర్వాత అందులో గోంగూర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి? ఇది దగ్గరకు ఉడికే వరకు, ఇంకెంత ఏం లేదు, అవంతా కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఇంకా మూత పెడతా. ఉండని కొంచెం కలుపుతా ఒకసారి, ఎందుకంటే ఆయిల్, ఉప్పు అవన్నీ కలవాలి కదా. అంటే గోంగూరతో బాగుంటుందా మటన్? సూపర్ ఉంటుంది గోంగూర మటన్. కానీ ఇది లివర్లు తెచ్చిండు, మటన్ది అంటే లివర్లు తెచ్చిండు మా ఆయన. ఇంకా తప్పదు కదా, అందుకే లివర్లో కూడా వేస్తే బాగుంటాయి. చూడండి వేసుకోవాలి. నెక్స్ట్ ఏం లేదు, ఇంకో ఇది ఉడికింది, పక్కకు పెట్టేద్దాం. కొంచెం చల్లగైనాక మిక్సీలైనా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు, లేదంటే ఇట్లా పప్పు గుత్తితోనైనా రుబ్బుకొని చేయొచ్చు. ఇంకో మెత్తగా ఉడికింది చూడు, చూపి ఒకసారి. అవును, మెత్తగా ఉడికిపోయింది, ఇంకా చాలు, ఇంతే. స్మెల్ కూడా బాగా వస్తుంది. రోట్లైనా రుబ్బుకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు, పప్పు గుత్తి తీసుకొని ఇట్లా మెత్తగా మెదిపి కూడా వేసుకోవచ్చు. ఇంకా అంతే, అయిపోయిందండి. బంద్ చేస్తున్నా. చూడండి పొయ్యి ముట్టించి బాండి పెట్టుకున్నాం. కూరకు కర్రీకి పెట్టేసి ఆయిల్ పోద్దామండి. ఇంకా 3 స్పూన్ల నూనె, ఆయిల్ 3 స్పూన్ల. ఇంకో ఈ స్పూన్తోని, ఈ గంటెతోని 3 స్పూన్లు, 3 పోసిన 3 గంటెలు చాలు. కొంచెం వేడెక్కినాక వేడైనాక ఇంకా వేద్దాం ఉల్లిగడ్డ. నూనె కాగిందా? కాగింది నూనె. ఇంకో పచ్చిమిర్చి, ఇంకో ఉల్లిగడ్డ వేద్దాం, ఆనియన్స్. 2 ఉల్లిపాయలు వేసినావా? మంచి కలుపుకుందాం. కొంచెం ఉప్పు వేద్దాం, తొందర మగ్గిపోతాయి. ఉప్పు తొందర ఫ్రై అయితే కొంచెం కలర్ వస్తాయి. ఒక హాఫ్ కూడా కాదు, 1/2 స్పూన్ తొందర. ఇంకా గోంగూర చూడండి ఇట్లా రోట్లో వేసుకొని కొంచెం ఎక్కువ రుబ్బొద్దండి, కొంచెమే రుబ్బుకోవాలి లైట్గా. అయినా ఇది ఉత్తగా ఇట్లా అంటే మెత్తగా అయిపోతుంది. మెత్తగా చూడండి, ఇంకా ఎక్కువ కూడా నూరుకోవద్దండి, మెత్తగా అయిపోతుంది. చాలు, తీసేద్దాం. చూడండి తీసి ఇంకా గిన్నెలో పెట్టేసుకుందాం. అప్పటి వరకు ఉల్లిగడ్డ ఫ్రై అవుతుంది. కొంతసేపు ఉల్లిగడ్డ పొయ్యి మీద వేసిన కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయ్యింది.
ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. చూడండి, ఇది మటన్ కిలో కదండి, కేజీ కదా. 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేసుకున్నా. 2 స్పూన్లు వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి ఫ్రై అయింది ఆయిల్లో. చూడండి, ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్టు మంచి ఫ్రై అయింది. ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. 1 స్పూను, 1 స్పూన్ పసుపు. ఇది కూడా మంచిగా కలుపుకొని లివర్లో వేసేసుకున్నాం. దీంట్లో వేసేస్తుందండి మటన్ లివర్లో వేయని. కుక్కర్ అవసరం లేదైతే దీనికి. అవసరం లేదు, లివర్లే కదా, తొందరగా ఉడికిపోతుంది. చిన్న మంట పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి. కలిపి పెట్టినాం. ఇంకోండి, మూత పెట్టేసుకుందాం. ఒక నిమిషం దాకా అట్లా ఫ్రై చేసుకుందాం. చేసినాక చూపిస్తాండి. చూడండి, వాటర్ ఎట్లా వచ్చినాయో చూడండి. వాటర్ పోయలేదు, ఇంత వాటర్ వచ్చినాయా? అట్లనే వస్తాయి. చూడండి, వాటర్ అన్నీ కొంచెం దగ్గరికి అయిపోయాక బాగా ఉడుకుతుంది కదా కొంచెం, అప్పుడు కారం ఉప్పు అవన్నీ వేసుకుంటుంది. అప్పుడు చూపిస్తాం మళ్ళీ. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. వాటర్ అంతా పోవాలి. చూడండి, నీళ్ళు ఇంకా కొంచెం ఉన్నాయి లైట్గా. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నామండి. చూడండి, మొత్తం ఉడికిపోయింది. ఇంకొంచెం ఉడకాలి, అందుకే ఉప్పు కారం వేసుకుంటే మంచిగా ఉడుకుతుందండి. ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు. చూడండి, అవే నీరు వచ్చేసింది. వాటర్ అసలు వేయద్దు, నీళ్ళు అయితే అసలు వేసుకోవద్దు. ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసిన, కారం 2 స్పూన్లు వేసిన. కేజీ కదండి, అందుకు కొంచెం ధనియాల పొడి వేస్తాను అండి నేను. తర్వాత మళ్ళీ వేస్తాను. ఇప్పుడే వేస్తావా? ఇప్పుడు వేసి మళ్ళీ వేస్తాను. కొంచెం లైట్గా మెంతిపొడి వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. నేను ప్రతి ఒక్క కూరలో వేస్తాను మెంతిపొడి. ఇంకో చూడండి, కొంచెం కనిపిస్తుందా? కొంచెం ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా చూడండి, కొంచెం ఉడికినాక గోంగూర వేసేసుకున్నామండి. చూడండి, వాటర్ అనేది పోయలేదండి నేను అస్సలు, అదే వాటర్ వచ్చేసింది. కొంచెం ఉడకనియండి, ఒక 10 నిమిషాలు ఉడికితే అయిపోద్ది. అప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకున్నాక ఇంకొక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం. చూడండి, ఇందులో ఇప్పుడు గోంగూర వేసుకుందామండి. ఇందులో గోంగూర స్మెల్ కూడా బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. అన్నీ వేసాం కదా, బాగా వస్తుంది. చూడండి, ఇంకా ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం, అయిపోతుంది. 10 నిమిషాలు ఉడకనియండి. ఉడికించాక అప్పుడు చూపిస్తాం మీకు. చూడండి, కూర రెడీ అయిందండి. లివరు గోంగూర. చూడండి ఎట్లా ఉడికిందో. కలర్ఫుల్ అనిపిస్తుంది, మస్తు కలర్ఫుల్గా అనిపిస్తుందా? వాటరే పోయలే కదా నువ్వు? అస్సలు వాటరే పోయలే, అదే వాటర్ అయిపోయింది. మంచిగా గుజ్జు అయిపోయింది కూర. చూడండి, ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము. ధనియాల పౌడర్ ఇందాక వేసాను కదండి, సగం స్పూన్. ఇప్పుడు 1 స్పూన్ వేద్దాం. అన్నీ ఉంటాయి ఇందులో. గరం మసాలా అన్నీ ఉంటాయి, అన్నీ కలిపి దంచుకుంటాను నేను. చూడండి, రెడీ అయింది
కొత్తిమీర వేసి కొంచెం ఒక్క నిమిషం ఇట్లా ఉండని. చూడండి దీంట్లోకి కలర్ రైస్ చేశాను. చూడండి కలర్ రైస్ సూపర్ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా ఉంది. ఈరోజు సండే మాత్రం సూపర్ మన ఇంట్లో అసలు. మా చెల్లెల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి అందరూ. ఫుల్ వీడియో చూడండి అందరూ. మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి మొత్తం రెడీ అయిందండి. ఏంటి లివరు గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, మా అమ్మాయికి షేర్ చేయండి. కొంచెం బాగా చూడండి, వీడియో చూడండి, ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. చూడండి గోంగూర లివరు రెడీ అయింది. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇందాక లివరు గోంగూర చేసిన కదండి, మా వాళ్ళందరూ తింటారు. చూడండి ఇంకో ఈయన మా బాబు. సరే హాయ్ చెప్పు. నా మనవరాలండి. సరే హాయ్ చెప్పే. ఆయన మా ఆయన. బాగుందా కూర? చెప్పు. సూపర్ ఉందా? ఇంకో ఏమో నా పెద్ద బిడ్డ అండి. ప్రియా హాయ్ చెప్పే. సూపర్ ఉంది కర్రీ. బాగుందా కూర? లివర్ మటన్ సూపర్. సరే అండి బాయ్. అందరు తింటారు మా వాళ్ళు, నేను కూడా తినాలి. ఆకలి అవుతుందండి. అది లివర్ కూర కదా, నాకు కూడా ఇప్పుడు తినాలని ఉంది. ఇప్పుడు తినేస్తా. బాయ్.